నమస్కారం. ఈరోజు ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి క్రింది స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే డిఎస్సిని వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము సవాల్ విసురుతూ ఉన్నాం. మరొకసారి మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ బాబు గారు సవాల్ విసిరడం జరిగింది. దానికి మీరు ఫస్ట్ సిద్ధమా అని మేము అడుగుతూ ఉన్నాం. మీరు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు దుర్బుద్ధితో ఈ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా పేద పిల్లలకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందిస్తూ ఉంటే ఓర్చుకోలేక మీరు ఈ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు రద్దు చేయాలని చెప్పేసి మీరు అసత్యాలు పలుకుతూ ఉన్నారు. మేము మిమ్మల్ని ఖండించడంలే, మేము స్వేచ్ఛ ఇస్తానం మీరు ధర్నా చేయమని చెప్పి. మీ ధర్నాలో ఒక్కరైనా నిరుద్యోగులు రాష్ట్రంలో పాల్గొన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలా ప్రశ్నిస్తూ ఉంటే మీరు దాన్ని అనుకోగా తీసుకొని మీరు ఎలా అంటే అలాంటి అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా, మీ ప్రభుత్వ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఇవన్నీ ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమంతో ముందుకు పోతూ ఉంటే మీరు ఓర్చుకోలేక మీ వాళ్ళందరినీ పురిగొలుపుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మీదికి. మీకున్నటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తులు, ప్రజలపైన అవగాహన లేనటువంటి వ్యక్తులు. ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి కానీ, విశాఖ ఉక్కు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పునాదులుగా, ఒక భద్రతగా నిలబడినటువంటి వ్యవస్థలు. ఈ వ్యవస్థలను పరుగులు పెడతా ఉన్నాం. అదేవిధంగా మీరు స్కీములు చేస్తూ ఉంటే మేము దాన్నన్నిటి ఎత్తిపోసుకుంటా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడే కానీ హరాస్మెంట్ గురి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని లోకుగా తీసుకొని మీరు చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ బాబు గారి పైన మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి సవాల్ విసురుతా ఉన్నాం. ఇవన్నీ కాదు, మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద నమ్మకం ఉంటే మీరు రాని ప్రజాక్షేత్రంలోకి లోకేష్ బాబు గారిని విసిరినటువంటి సవాల్ను మేము స్వీకరిస్తా ఉన్నాం. మీరు కూడా స్వీకరించండి. జగన్మోహన్ రెడ్డి గారు డే టు టైము చెప్పండి. మేము లోకేష్ గారిని కడప జిల్లాకైనా సరే, ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామానికైనా మేము తీసుకొని వస్తామని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీకి సవాల్ విసురుతా ఉన్నాం.